పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చాగా దంచాము, పిండితో పాటు రుబ్బేయాలి. ఇట్లా అల్లం కూడా అటు ఇటు దంచేస్తాము, ఎందుకంటే రోట్లో వేసినప్పుడు ఈజీగా నలగటం కోసం కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి పెట్టుకుంటాం అన్నమాట. ఈ పెసరపప్పు నుండి పొట్టు వేరు చేసేసాము, దీన్ని కూడా వడియాల కోసం యూజ్ చేసుకుంటాము. చూసారా నా ఇబ్బందులు అయితే. దీన్ని ఏం చేయాలో తెలియక పక్కన పడేసిన రుబ్బరోలు తీసి ఇదిగో రుబ్బడానికి ప్రయత్నిస్తున్నా. ఇది రుబ్బగలనో లేదో నాకు తెలియదు, ప్రస్తుతానికైతే రుబ్బుదామని చెప్పి రెడీ అయ్యా. కరెంటు పోయి చాలాసేపు అయింది, ఉదయం లేచినప్పటి నుండి కరెంట్ అయితే లేదు. ట్రై చేద్దాం. కానీ పూర్వకాలం అన్నీ గుర్తొస్తాయి చూసారా. అప్పట్లో గ్రైండర్లు అవి లేనప్పుడు ఇట్లాగే రుబ్బరోల్లో రుబ్బేసేసి వేసేవారు. అందరికీ సుఖాలు వచ్చి గ్రైండర్లు మిక్సర్లు అన్నీ వాడుతున్నాము, ఈ రుబ్బరోల్ని పక్కన పడేసాము. ఇది నాకు ఇప్పుడు వచ్చింది రుబ్బే. ఇది రుబ్బగలనంటారా? కానీ రుబ్బాలి, ఎందుకంటే ఇది పాడైపోతుంది రుబ్బకపోతే. ఎట్లయినా సరే రుబ్బేసి దీన్ని నేను వడియాలైతే పెట్టేసేయాలి. వేళ చూద్దాం, ట్రై చేద్దాం. మా చిన్నతనంలో ఏంటంటే వడియాలు పెట్టాలంటే ఉదయాన్నే ప్రొద్దుటే లేచిపోయి అన్నీ ప్రిపేర్ చేసుకునేవారు. చక్కగా ఎండ వచ్చేసరికి వడియాలు పెట్టేసేవారు. పెట్టేస్తే చక్కగా మధ్యాహ్నానికి ఆరిపోతాయి అన్నమాట. వాటిని మళ్ళీ తిప్పి పెట్టుకోవాలి. అట్లా ఇలాంటి పనులు చేసినప్పుడు మనకి పూర్వకాలం గుర్తొస్తూ ఉంటుంది కదండి. మన చిన్ననాటి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. శ్రమ అనుకుంటే మనం రుచిని కోల్పోయినట్టే. చక్కగా ఇలా పూర్వకాలంలో రోటిలో రుబ్బి మినపగారెలు వేస్తే ఎంత రుచిగా ఉండేయండి. అలాగే ఈ పెసరపప్పును కూడా నానబెట్టి నైటు, అంటే పొట్టున్న పప్పు అన్నమాట, నానబెట్టి వాటిని చక్కగా పొట్టు తీసేసేసి మెత్తగా రోట్లో రుబ్బేసేసి మెత్తగా అన్నమాట నురుగులాగా రుబ్బాలి. రుబ్బేసి చక్కగా మనము గ్రీన్ చిల్లీ, కొంచెం ఆనియన్, గ్రీన్ చిల్లీ, అల్లము, కొరియాండర్ అన్నీ వేసుకొని పునుగులు వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. పెసర పునుగులు చాలా బాగుంటాయి. ఆ ఇంట్లో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. కొంచెం ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, కానీ టేస్టీగా ఉంటాయి. నాకు ఈ వంకను రుబ్బడం కూడా వచ్చేసింది చూడండి. మంచిగా రుబ్బేస్తున్నాను. కానీ అప్పుడు యోగాలు, ఎక్సర్సైజ్లు ఏవీ చేసేవారు కాదు. ఇట్లాంటి పనులన్నీ చేసుకునేవారు. ఇంట్లో ప్రతి పని వాళ్ళే చేసుకునేవారు సొంతంగా. ఆరోగ్యంగా ఉండేవారు, రుచికరమైన ఫుడ్ తినేవారు. ఇప్పుడు ప్రతి మనిషికి సుఖం అనేది వచ్చేసి ఏమీ చేయట్లేదు. మన ఇంట్లో మన పని కూడా మనం చేసుకోవట్లా. అన్నీ ఒకళ్ళు చేసి పెట్టాలి, తినాలి, అట్లాగే ఉంది. కానీ ఇలా చిన్న చిన్న పనులు, ఎక్కువ పెద్ద పనులు అక్కర్లేదు, చిన్న చిన్న పనులు, మన పనులు మనం చేసుకుంటే ఆరోగ్యంగానూ ఉంటాము. మన అవయవాలన్నిటికీ కూడా ఎక్సర్సైజ్లా ఉంటుంది, బాగుంటుంది. నాకు అసలు చెప్పాలంటే పూర్వకాలం పద్ధతులే బాగా నచ్చుతాయి, ఇష్టం. కాకపోతే ఓపిక ఉండట్లేదు. ఓపిక తెచ్చుకొని కనుక చేసుకున్నట్లయితే, మా అమ్మమ్మ ఉండేదండి,
ఆమె ఒక ఇంత చిన్న గ్లాస్ పప్పు పెట్టుకునేది, మినపప్పు. నైట్ మార్నింగ్ నానబెట్టేసుకునేది, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ దాన్ని శుభ్రంగా కడిగేసేసి ఆ పప్పుని రుబ్బు రోట్లో వేసి మెత్తగా రుబ్బేసుకునేది. అప్పుడు ఇడ్లీ రవ్వ కలిపేసేసి దాన్ని బయటే ఉంచేసేది అనమాట. చక్కగా అది మార్నింగ్కి మంచిగా అయ్యేది. ఇడ్లీ వేస్తే స్మూత్గా చాలా బాగా వచ్చేవి, మంచిగా ఉండేవి, టేస్ట్ కూడా బాగుండేది. ఇప్పుడు ఇడ్లీలు ఏమన్నా బాగుంటున్నాయండి? రుచిగా ఉంటున్నాయా? ఏం లేదు, ఏదో తినేస్తున్నాం అంతే, చేసుకుంటున్నాం, సుఖంగా తినేస్తున్నాం. సుఖం అంటే అందులోనూ కూడా కొంచెం కష్టం ఉంటుంది, ఇందులో ఎక్కువ కష్టం ఉంటుంది, ఇందులో ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట. ఆరోగ్యము, టేస్టు. కానీ ఈ మధ్య కొంతమంది కొన్ని విషయాలు పాతకాలాన్ని పాటించేటు కొంచెం ఎక్కువ కాదు, ఊరికే రెండు మిక్స్ అయ్యేటట్టు రుబ్బాలి. ఈ పిండి ఇది మిక్స్ అయ్యేటట్టు రుబ్బాలి. మళ్ళీ ఎక్కువ రుబ్బితే బాగుండదు, పొట్లాగే ఉంటే బాగుంటుంది. లైట్గా అంతే. ఇంకా ఇది రెడీ అయిపోయింది, తీసేస్తా. చిన్నగా మనం ఎంత చిన్నగా అయినా పెట్టుకోవచ్చు, టైం ఎక్కువ పడుతుంది. మేము శ్రీనగర్ కాలనీలో ఉండగా మా పైన ఉండేవారు. వాళ్ళైతే పెసరవడియాలంటే శనగపప్పు చూసారు కదా, పచ్చి శనగపప్పు ఎంత ఉంటుంది, ఇంత. వాళ్ళు ఒక రోజు నాకు పెసరవడియాలు ఇచ్చారు. ఇస్తే ఏంటిది ఇంటిది ఇలా ఉన్నాయి అంటే నాకు సేమ్ శనగపప్పులాగా అనిపించింది. అసలు ఎంత ముద్దుగా అంటే అంత చక్కగా చిన్న ఎంత ఓపికగా పెట్టారో ఏదో నాకైతే ఆశ్చర్యం అనిపించింది. కానీ చాలా బాగున్నాయి. నేనైతే అంత చిన్నగా పెట్టట్లేదు, ప్రతి సంవత్సరం కొంచెం చిన్నగా పెట్టేదాన్ని. ఇప్పుడు పిండి రుబ్బాను కదా, ఆ ఇదితో కొంచెం పెద్దగా